భూమిని తీసుకొచ్చి రూమ్లో పడేస్తారనమాట రౌడీలు. ఇక అప్పుడు అపూర్వ అక్కడున్న రౌడీని కోపంగా చూస్తూ, అసలు ఒక ఆడపిల్లకి కాపలా కాయలేకపోయారా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడున్న రౌడీ, అది అమ్మ తను బాటిల్తో కొట్టింది అనగానే, మాట్లాడుకు, ఇప్పటికైనా అర్థమైంది కదా తను ఎంత డేంజరో, ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇప్పటికైనా తెలుసుకోండి అని చెప్పి అపూర్వ అక్కడి నుంచి వచ్చేస్తుంది. మరోపక్క చెర్రీ, ఇందు, బిందుని చూపిస్తారు. ఇక ఇందు ఏమో బుక్ చదువుతూ ఉంటుంది, బిందు ఏమో సాంగ్స్ వింటూ ఉంటుంది. ఇక చెర్రీ ఏమో బాల్తో ఆడుతూ ఉంటే అప్పుడు ఇందు అంటుంది, రే బయటికి వెళ్ళి ఆడుకోవచ్చు కదరా, ఇక్కడ నేను చదువుతున్నాను అనగానే, నువ్వే బయటికి వెళ్ళి చదువుకోవచ్చుగా, నువ్వు చెప్పాలనుకుంటే రేపు మీ ఆయన వస్తాడు కదా, మీ ఆయన చెప్పు వాడింటాడు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, నీకు చెప్పాను చూడు నాది బుద్ధి తక్కువ అని చెప్పి ఇందు అంటుంది. ఆ తర్వాత ఇందు బిందు దగ్గరికి వచ్చి, ఇప్పుడు నువ్వు సాంగ్స్ వినడం అవసరమా, చదువుకోవచ్చుగా అని చెప్పి చెవు మేలిపెడి అంటూ ఉంటే, అది ఊరికే వింటున్నాను, లవ్ సాంగ్స్ వినడం తప్ప ఏంటి అని చెప్పి బిందు అంటూ ఉంటే, ఏమన్నా లవ్లో పడ్డావా ఏంటి అనగానే, లవ్ సాంగ్స్ వింటాలంటే లవ్లో పడాలా ఏంటక్క అని చెప్పి అనగానే, ఏదైనా ప్రేమించడం ఇది ఒక అదృష్టం అని చెప్పి అంటూ ఉంటాడనమాట చెర్రీ. ఏంట్రోయ్ నువ్వేమైనా ప్రేమలో పడ్డావా ఏంటి అని చెప్పి అంటుందన్నమాట ఇందు. అప్పుడు బిందు ఇక చెర్రీ ప్రేమ గురించి చెప్పబోతూ ఉంటే ఇక వచ్చి నోరు మూసేస్తాడనమాట చెర్రీ. అది మన పార్టీ కాదు, అత్తకి చెప్పేస్తుంది, సైలెంట్గా ఉండు అని చెప్పి అంటూ ఉంటాడనమాట బిందుతోని చెర్రీ. ఏంటి సైలెంట్గా గుసగుసలు అని చెప్పి ఇందు అంటూ ఉంటే, ఏం లేదులే ప్రేమ మన వంటికి పడదు అని చెప్తున్నాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే అదే టైంకి నక్షత్ర వచ్చి, నిజాలు మాట్లాడరా, చెప్తే నమ్మాలి ఎవరైనా అనగానే, ఓయ్ నిజం మా ఇంటి పేరు, నేను నిజమే చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు చెర్రీ. ఒకసారి అర్థంలో చూసుకో అని చెప్పి నక్షత్ర అంటుంది. తర్వాత నక్షత్ర, అవును ఇప్పుడు లవ్ టాపిక్ ఎందుకు వచ్చింది అనగానే అప్పుడు చెర్రీ కవర్ చేస్తూ, అంటే ఏం లేదు, ప్రేమిస్తే ఎన్ని కష్టాలు వస్తాయని చెప్పి ఇలా మాట్లాడుకోబోతున్నామో నువ్వు వచ్చావు అంతే అనగానే అప్పుడు నక్షత్ర అంటుంది, ఇందు ఎటు పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి తనకి లవ్ చేయాల్సిన అవసరం లేదు, పెళ్ళాక వాళ్ళ ఆయన్ని లవ్ చేస్తుంది, ఇక ఇంకెవరైనా లవ్ చేస్తున్నారా అనగానే, మేమేమి లవ్లో లేం కానీ నువ్వేమైనా లవ్ చేస్తున్నావు ఎవరినైనా అని చెప్పి అంటుందన్నమాట బిందు. ఇంకా నాకు నచ్చిన వాడు ఎవరు దొరకలేదు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు చెర్రీ, నీకు నచ్చిన వాడు దొరకకుండా ఉంటేనే బెటర్ అని చెప్పి అనగానే బిందు అలాగే చెర్రీ నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి ఏదో అన్నావు అనగానే, ఏం లేదు అని చెప్పి చెర్రీ అంటాడు. ఇంతకీ నీకు నచ్చాలంటే ఎలా ఉండాలో అని చెప్పి బిందు అడుగుతుంది నక్షత్రాన్ని. అప్పుడు నక్షత్ర ఇక ఊహల్లో ఇలా చెప్తూ ఉంటుందన్నమాట, నాకు నచ్చాలంటే నాకు నచ్చిన మనిషి నాకు దగ్గర ఉన్నప్పుడు నా మనిషి అనిపించాలి. పక్క ఇందు, మరి అత్తయ్యని ఒప్పించగలుగుతావా, పెళ్ళి లవ్ మ్యారేజ్ అంటే అనగానే, ఒప్పిస్తాను, లవ్ తర్వాతే నా పెళ్ళి అని చెప్పి ఇక ఉండు నా వాడు ఎలా ఉంటాడో చెప్తాను విను, లైట్గా బియర్డ్ ఉండాలి, స్టైలిష్గా ఉండాలి, ముఖ్యంగా జిమ్ బాడీ అయి ఉండాలి అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది, ఫెయిర్గా ఉండాలి అని అలా చెప్తూ ఉంటే ఇక మరోపక్క గగన్ రావడం చూపిస్తూ ఉంటారనమాట. ఈ పక్క నక్షత్ర చెప్తూనే ఉంటుంది, చాలా మ్యాన్లీగా ఉండాలి, ఆ కళ్ళల్లో చిన్న సీరియస్నెస్ ఉండాలి అని అలా చెప్తూ ఉంటుంది పోలికలు. ఇక అప్పుడే గగన్ రావడం చూస్తుందన్నమాట బిందు. నీకు కావాల్సిన వాడు ఎవరు వచ్చినట్టున్నారు, నువ్వు చెప్పిన పోలిక అనగానే అందరూ అటువైపు చూస్తారనమాట. ఇక గగన్ని చూస్తారు, ఏంటి గగన్ వచ్చాడు అని చెప్పి చెర్రీ చూస్తూ ఉంటాడు. ఇటు పక్క నక్షత్రకి కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట గగన్ని. అన్నయ్య వచ్చాడేంటి అని చెప్పి బిందు అంటుంది. ఇటు పక్క ఇందు అంటుంది, ఎవరినైతే చూడకూడదు అనుకుంటానో వాళ్ళే ఇంటికి ఎంట్రీ ఇస్తూ ఉంటారు అనగానే, వద్దు అనుకుంటే వదిలిపోయే బంధం కాదు కదా అని చెప్పి ఇందుతో అంటుందన్నమాట బిందు. ఇక కోపంగా చూస్తూ ఉంటుంది ఇందు. ఇటు పక్క నక్షత్ర, నువ్వు మా ఇంటికి వచ్చావేంటి, నీకు మా ఇంట్లో ఎంట్రీ లేదు అని చెప్పి అంటుంది. అపూర్వ అనుకుంటూ లోపలికి వచ్చేస్తూనే ఉంటాడు. గగన్ అలా తోసుకుంటూ వస్తూ ఉంటే ఇకప్పుడు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, పో బయటికి, అవుట్ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. అయినా వినకుండా లోపలికి వస్తూ ఉంటే ఇక గగన్ని పట్టుకొని ఇక తోస్తూ ఉంటుందన్నమాట, వెళ్ళు బయటికి అని చెప్పి నక్షత్ర. అయినా కూడా తోసుకుంటూ లోపలికి వస్తూ ఉంటే, సచినోడా ఏం తింటున్నావురా, అంత బలంగా ఉన్నావు, ఇందు బిందు మీరు కూడా రండి అనగానే ఇటుపక్క ఇందు, నేను అసలు వాడిని నా చేతులు పట్టుకోను అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. ఇక నక్షత్రాన్ని అట్లా తీసి ఇసిరేస్తాడనమాట. అపూర్వ అని చెప్పి గగన్ అరుస్తూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర వస్తారు, నీకు నా ఇంట్లో పనేంట్రా, పో బయటికి అనగానే, నేను వచ్చింది భూమి గురించి, భూమి ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి అనగానే, భూమి ఇంటికి రాలేదా ఇంకా, అయినా భూమి ఇంటికి రాకపోతే నువ్వు నా ఇంటికి రావడం ఏంట్రా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, మీ ఆవిడ ఏదో చేసింది అని చెప్పి అంటాడనమాట గగన్. అప్పుడు నక్షత్రకి అనుమానం వస్తుంది, ఇందాక నేను అమ్మకి ఆల్బమ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అమ్మ చుట్టూ రౌడీలతోని ఒక దగ్గర ఉంది, ఏంటిది ఏమన్నా చేస్తుందా అమ్మ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట నక్షత్ర. ఇటుపక్క చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు, ఈ టైం వరకు భూమి ఇంటికి రాకపోవడం ఏంటి, ఏమై ఉంటుంది భూమికి అని చెప్పి తను కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇటుపక్క గగన్ అంటాడు, మీ ఆవిడ మామూలుది కాదు, పిలవండి నేను మాట్లాడాలి అనగానే, అయినా భూమికి తనకి ఏం సంబంధం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, ఏం సంబంధం అని, మీ ఇంటికి వచ్చినప్పుడు భూమిని కొట్టింది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టించిందిగా, సో ఇప్పుడు కూడా భూమి ఇంటికి రాకపోవడానికి కారణం మీ ఆవిడే, పిలవండి తన్నే అడుగుతాను, నోటి నుంచి చెప్పిస్తాను, పిలవండి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర వెంటనే, నక్షత్ర పిలువు మీ అమ్మని అనగానే, అది నాన్న అమ్మ ఇంట్లో లేదు అని చెప్పి నక్షత్ర అంటుంది.
అక్కడి నుంచి గగన్ విన్నర్గా తెలీదంట, ఇటు భూమి లేదు, ఇటు మీ భార్య మీ ఇంట్లో లేదు, దీన్ని బట్టి అర్థం కావట్లేదా అని గగన్ అంటూ ఉంటే, ఆగు ఆగు, నువ్వు అప్పుడే ఫైనల్ డెసిషన్కి ఏం రాకు, నేను ఇప్పుడే నీ ముందే నా భార్యకి ఫోన్ చేస్తాను, తను ఎలాంటిదో నా భార్య నీకు తెలిసేలా చేస్తాను అని చెప్పి ఫోన్ చేస్తాడనమాట అపూర్వకి. ఇటు పక్క అపూర్వ ఏమో కొట్టిస్తూ ఉంటుందన్నమాట తన మనుషులతోని. అపూర్వ పక్క రూమ్లో ఉంటుంది, రౌడీలేమో కొడుతూ ఉంటారు. ఇటు పక్క భూమి ఏమో పిలవండి, ఆవిడ పిలిస్తే ఆవిడ వస్తే అప్పుడు ఆవిడకి చెప్తాను, నేనైతే నిజం చెప్పను అని ఎంత కొడుతున్నా చెప్పదనమాట. ఇక ఫోన్ రింగ్ అవుతుందన్నమాట అపూర్వది. ఇక సైలెంట్గా ఉండండి అన్నట్టుగా ఇక అటు రౌడీలు కొడుతూ ఉంటారు కదా, ఇక సైలెంట్గా ఉండండి అన్నట్టుగా సైకిల్ చేస్తుంది. ఇక వాళ్ళు సైలెంట్ అవ్వగానే ఇక అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు బావా అనగానే, ఎక్కడున్నావు అని చెప్పి అనగానే, ఏంటి బావ ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని, అది బావా నేను బ్యూటీ పార్లర్కి వచ్చాను, బ్యూటీ పార్లర్లో ఉన్నాను. ఏ బావా అనగానే, భూమి కనిపించట్లేదంట, గగన్ వచ్చి ఇంటికి గొడవ చేస్తున్నాడు, కనిపించకపోవడానికి కారణం నువ్వే అంటున్నాడు అనగానే, వాడొచ్చాడా, అయినా భూమికి నాకు ఏంటి సంబంధం, అయ్యో అసలు ఆ అమ్మాయి కనిపించకపోవడానికి నాకు ఏం సంబంధం, రోడ్డు పోయే దరిద్రం అంతా తీసుకొచ్చి నా మీద రుద్దుతాడేంటి, అసలు వాడు చెప్తే చెప్పాడు, నువ్వు నమ్మి నాకు ఫోన్ చేయడం ఏంటి బావా అని చెప్పి అంటుందన్నమాట అపూర్వ. నువ్వు ఆ గగన్ని ఇంట్లోంచి పంపించేయండి బావా అని చెప్పి అనగానే, సరే అయితే నువ్వు త్వరగా ఇంటికి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడనమాట శరత్చంద్ర. విన్నావుగా నా భార్య చెప్పింది అని చెప్పి గగన్తో అంటాడు. అక్క ఫోన్ పెట్టేసేసి ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. వీడొకడు పుట్టలో పాముని కెలికినట్టు కెలుకుతూనే ఉంటాడు ఈ గగన్, అసలు ఈ భూమికి ఆ గగన్కి ఏంటి సంబంధం అని చెప్పి అనుకుంటూ ఇక రౌడీని పిలిచి, రేయ్ ఆ భూమి నిజం చెప్తే చెప్పింది, లేదంటే చంపి పడేయండి అని చెప్పి అపూర్వ ఇంటికి బయలుదేరుతుంది. మరోపక్క గగన్తో అంటాడనమాట శరత్చంద్ర, విన్నావుగా నా భార్య బ్యూటీ పార్లర్లో ఉంది, తనకి భూమికి ఏం సంబంధం లేదు అనగానే, బ్యూటీ పార్లర్ ఈ టైంలో నువ్వు తను చెప్పే మాటలు నమ్ముతావేమో కానీ సరే తను చెప్పేది నిజం అనుకుందాం, ఒకవేళ భూమికి తన వల్ల ఏమైనా జరిగింది అని తెలియాలి, నీ భార్యని ఆ దేవుడు కూడా నా నుంచి కాపాడలేడు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట గగన్. శరత్చంద్ర, నా భార్యకి భూమితో ఏం సంబంధం లేని తెలియాలి, అప్పుడు నీ సంగతి కూడా నేను చెప్తా అని చెప్పి శరత్చంద్ర గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక గగన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇక కార్ దగ్గర ఎక్కడ ఉంటుంది భూమి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో నుంచి చెర్రీ కూడా వచ్చి, భూమి అసలు ఎక్కడికి వెళ్ళింది అన్నయ్య అనగానే, పొద్దున్న ఎవరినో కలవాలని బయటకు వెళ్ళింది, అప్పటి నుంచి రాలేదు, అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మరో పక్క భూమిని చూపిస్తారు. ఇక భూమి స్పృహ తప్పిపోయి ఉంటుంది కదా, సడన్గా మెలకు వస్తుంది. ఇక తన పక్కన ఒక రౌడీది ఫోన్ పొరపాటున అక్కడ పడిపోయి ఉంటుందన్నమాట. ఆ ఫోన్ తీసుకొని వెంటనే ఫోన్ చేస్తుందన్నమాట గగన్కి. హలో సార్ అనగానే, ఆ భూమి చెప్పు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట గగన్. నన్ను ఇక్కడ ఎవరు కిడ్నాప్ చేశారు అని చెప్పి భూమి చెప్తుంది. కిడ్నాప్ ఎవరు ఎక్కడ అని చెప్పి అనగానే, అది అని చెప్పబోతున్న టైంలో ఇంకొక రౌడీ వచ్చి ఇక ఫోన్ కట్ చేసేస్తాడనమాట. ఇక ఫోన్ కట్ చేయగానే, నా ఫోన్ ఇక్కడ పొరపాటున పడిపోయి ఉంటే ఫోన్ చేసేస్తావా నిన్ను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇటు పక్క గగన్ చెర్రీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరో కిడ్నాప్ చేశారంట అనగానే, మళ్ళీ ట్రై చేయి అని చెప్పి చెర్రీ అంటాడు. ఇక ఫోన్ ట్రై చేస్తున్న స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక అప్పుడు ఆ ఫోన్ నెంబర్ని ఫార్వర్డ్ చేస్తాడనమాట చెర్రీకి. నువ్వు ఈ నెంబర్ ట్రేస్ చెయ్యి, ఒకవేళ ఆ భూమిని అక్కడ అపూర్వ ఏమైనా గెస్ట్ హౌస్లో దాచిందేమో, నేను అటు వెళ్తాను అని చెప్పి ఇక గగన్ బయలుదేరతాడు కార్లో. మరోపక్క భూమి దగ్గర రౌడీ ఉంటాడు కదా, ఇంకొక మెయిన్ రౌడీ వస్తాడు. ఏంట్రా ఏమైంది అనగానే, నా ఫోన్ పొరపాటుని ఇక్కడ పడి ఉంటే అన్న, నా ఫోన్ నుంచి ఎవరికో ఫోన్ చేసి కిడ్నాప్ చేశారని చెప్పి చెప్పేసిందన్న అనగానే, నువ్వు ఇందాక మా మేడం చేత నన్ను తిట్టించావు, నిజం చెప్తే చెప్పావు, లేదంటే చంపి పడేద్దాం దీన్ని అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక అప్పుడు భూమి చంపుతానన్నా కూడా సీరియస్గా నార్మల్గానే ఉంటుంది, ఇది చంపుతానన్నా కూడా నార్మల్గానే ఉంది, అసలు దీని సంగతి ఇలా కాదు, ఆడవాళ్ళ దగ్గర మాత్రమే ఉండేది, దాన్ని అప్పుడు ఏం చేయాలో మనకు తెలుసు, రేయ్ నువ్వు వెళ్ళి సరుకు తీసుకురారా, నైట్కి మనకి జాగారమే అని చెప్పి అనగానే, ఇక రౌడీ నీకు నైట్ అంతా జాగారమేనే, నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు అని చెప్పి రౌడీ అలా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి. మరో పక్క గెస్ట్ హౌస్కి బయలుదేరతాడు కదా గగన్, అటువైపు నుంచి ఆల్రెడీ గెస్ట్ హౌస్ నుంచి వస్తూ ఉంటుందన్నమాట అపూర్వ. ఇక అపూర్వ కారు గగన్ కారు ఇద్దరివి ఎదురవుతాయి అనమాట. కారులో కూర్చొని అపూర్వ చూస్తూ ఉంటుందన్నమాట గగన్ని. గగన్ కూడా కోపంగా చూస్తూ ఉంటాడు. ఈ టైంకి వచ్చి గగన్ భూమిని కాపాడగలుగుతాడా లేదా కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.